వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు అత్తింట సాగుతున్న అల్లల్ల ఆగడాలు భోగి పళ్ళుగా కంగారు రేపుతున్న కోడళ్ళ చూపులన్నీ భోగిమంటగా ఉన్న మాట పైకి చెప్పు అక్కగారి వైనమేమో సన్నాయిగా దేనికైనా సిద్ధమైన బావగారి పద్ధతేమో బసవన్నగా పిల్ల పాపలే పచ్చ తోరణాలుగా పాల నవ్వులే పచ్చి పాయసాలుగా తలగోసి తెరతీసి కనువిందుగా మన కందిన సిరి సంపదే సంక్రాంతి ముద్దబత్తులు మువ్వ మొత్తలు నట్టింట కాలు పెట్టు పాడి పంటలు వెండి ముగ్గులు పైడి కాంతులు పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా
బోర్డులో ఉంటారు. ఒక 2 నిమిషాలు. ఈ కార్యక్రమం ఉద్దేశించి శ్రీ డాక్టర్ ధనంజయ గారు మాట్లాడతారు. సంక్రాంతి ఉత్సవ ముగ్గుల పోటీలు నిర్వహించుకుంటున్న వాల్మీకి ఆవాస కుట్టు మిషన్ శిక్షణలో పాల్గొంటున్నటువంటి మహిళలందరికీ సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది రంగవల్లి. ఈ రంగవల్లి అనగానే మహిళలందరికీ చాలా పెద్ద పండుగ ఇది. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు చేసుకొని ఇంట్లో ఒక శోభ చేకూర్చేటట్టు ఈ మహిళలందరూ మన దేశంలో అన్ని వర్గాల వరకు ఇలా జరుపుకుంటున్నారు. కాబట్టి ఇది చాలా అతిపెద్ద పండుగ. ఈ సంక్రాంతి అంటే మనకు సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతున్న సందర్భంగా మనం ఈ సంక్రాంతి పండుగని అద్భుతంగా నిర్వహించుకుంటాం. మన పండుగల్లో చాలా పండుగలు ఉన్నాయి. అందులో ఈ సంక్రాంతి అతిపెద్ద పండుగ. దీనికి మనము పిండి వంటలు, తర్వాత గంగిరెద్దులు, తర్వాత ఈ చకినాలు ఇవన్నీ చేసుకుంటూ ఇంటిల్లిపాది మన కుటుంబంలో పరివారం అందరం ఈ పండుగను చాలా అద్భుతంగా నిర్వహించుకుంటాం. ఇది సమైక్యతకు, మన కుటుంబాలు ఐక్యంగా ఉండడానికి కోసం ఏర్పరుచుతున్న కాలానికి సంబంధించిన పండుగ జరుపుకోవడం. అందులో మన మహిళలందరూ ఈ ముగ్గుల పోటీని నిర్వహించుకుంటున్నందుకు ఇందులో పాల్గొన్న మహిళలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. వాల్మీకి ఆవాసం కేవలం నిరుపేద పిల్లలకి గురించి కాకుండా చాలామంది మహిళలు కూడా నిరుపేద వారు ఉన్నారు. వారికి ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు నేర్చుకున్నారు. వారికి సంతోషించడానికి కొరకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ముగ్గుల పోటీలో చాలామంది పాల్గొన్నారు. అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఇలా గెలవడం ముఖ్యం కాదు, పాల్గొనడం ముఖ్యం. ఎందుకంటే గెలవడం అనేది ఎవరైనా అందరు గెలవలేరు కదా. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా ఇవ్వడం జరుగుతుంది. కానీ పాల్గొన్న అందరికీ సంతోషం. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు అనేక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని కోరుతూ ముగిస్తున్నాను. సేవాభారతి ఆధ్వర్యంలో మనం నిర్వహించుకున్న కుట్టు శిక్షణ కేంద్రంలో పాల్గొంటున్న మహిళలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి సందర్భంగా మనం ముగ్గుల పోటీ నిర్వహించుకుంటున్నాం. సార్ చెప్పినట్టు గెలవడం ఒక్కరో ఇద్దరో గెలుస్తారు, కానీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా గెలిచినట్టే. ఎందుకంటే ఇంత సమయం తీసుకొని ఇంతవరకు వచ్చి కష్టపడి ముగ్గులు కొనుకొచ్చుకొని కర్రలు కొనుకొచ్చుకొని వేయడం అనేది మీ యొక్క స్ఫూర్తికి నిదర్శనం. కాబట్టి ఇందులో పాల్గొన్న వాళ్ళు అందరూ గెలిచినట్టే. కాకపోతే ఏంటంటే మనం ఎవరిని ప్రకటించుకోవాలి కాబట్టి వారి పేర్లను నేను ప్రకటిస్తున్నా. ఎవరైతే ఈరోజు అంటే న్యాయ నిర్ణేతలు వాళ్ళు సెలెక్ట్ చేసిన పేర్లను, మొదటి బహుమతి ఎస్ వైష్ణవి పురాణపేట వైష్ణవి గారు, అభినందనలు. అదేవిధంగా కె శిరీష హౌసింగ్ బోర్డు సెకండ్. బహుమతి దివ్యారాణి సాయిబాబా టెంపుల్ దగ్గర. దివ్యారాణి గారికి అనురాధ గారు బహుమతి.
శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు సంక్రాంతికి సంబంధించిన అందులో ఏంటి అంటే ఇప్పుడు మనం ముగ్గు వేస్తే చుక్కలు ఒకటి, రెండవది ఏంటంటే రంగవల్లులు, దాంట్లో మళ్ళీ కైటు, మన గంగిరెద్దులు, హరిదాసులు, మన సంక్రాంతికి సంబంధించిన అన్ని ఉన్న వాటికే మేము అందులో మార్కులు వేయడం జరిగింది. ఇది అన్యత భావించకుండా అందరికీ ప్రైజులు ఇవ్వబడును. మరి ముందస్తు సంక్రాంతికి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. చక్కగా ఇచ్చారు డాక్టర్, ఎందుకంటే కటింగ్ కోరిక వస్తుంది. రెండవ బహుమతి సిహెచ్ భాగ్యలక్ష్మి. శిక్షణకు సంబంధించిన మమత సెకండ్